కి వస్తాం. వారు ఆ మాట చెప్పిన తర్వాత హైడ్రాని వారు సంపూర్ణంగా సపోర్ట్ చేస్తే కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. వారి స్టేట్మెంట్కి ఈటెల రాజేందర్ గారి స్టేట్మెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉండే. అదేవిధంగా హరీష్ రావు గారి స్టేట్మెంట్కి దాంతోపాటు కొంచెం కేటీఆర్ గారి స్టేట్మెంట్ కొంచెం డిఫరెన్స్ ఉండే. హరీష్ రావు గారు అంటే నేపథ్యం చెప్తున్నాను నేను, తర్వాత నేను మెయిన్ మ్యాటర్లోకి వస్తున్నాను. హరీష్ రావు గారు మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పునరుద్ధరణ చేపడతా ఉన్నప్పుడు కేవలం కాకతీయ చెరువులు ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో వాటిని కాపాడాలంటే ఆ గొలుసులో భాగంగా ఉన్న ఏది నాలాలు కానీ లేకపోతే చెరువులు కానీ ప్రొటెక్షన్ జరగాలంటే ఈ ఎంక్రోచ్మెంట్ ప్రాసెస్ని ఆపాలన్నారు. అది అర్బన్ రూరల్ అనే తేడా లేకుండా జరగాలంటే దానికి ఎక్కువ నిధులు కావాలని అన్నప్పుడు అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు హరీష్ రావు గారికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఎంత అంటే 60,000 నుంచి 70,000 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. ఆ కేటాయింపు అనేది కేవలం పూడిక తీత వరకు మాత్రమే ఆగలేదు సార్. అది కేటాయింపులు అనేది ఎంక్రోచ్మెంట్ కాపాడాలి, ఈ న్యాచురల్ రిసోర్స్ని కాపాడాలి. చెరువులు అంటే ఏంటి సార్? నీళ్లు ఉండడం మాత్రమే చెరువుగా సార్. పొల్యూషన్ లేని నీళ్లు ఉండడం చెరువులు. ఏది నీళ్ళు అంటే గుర్రపు డెక్కలు ఏర్పడే చెరువులు కాదు. ఆ నీళ్ళని మనం తాగలగాలి, కలిసి ఆ నీళ్ళలు భూగర్భ జలాలు ఉన్నప్పుడు వాటిని మనం యూజ్ చేసుకోగలగాలి. ఇలాంటి ప్రాసెస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి జరిగిన చర్చ ఇది. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏది టైం ఇవ్వాలిదని చెప్పి, నిన్న కుక్కటిపల్లిలో కూల్చివేతలు అన్ని కమర్షియల్ సంబంధించిన అంశాలు చెరువు మీదనే కట్టినాయి. చెరువు మొత్తం కబ్జా చేశారు. కబ్జా చేసినప్పుడు రంగనాథ్ గారు చెప్పారు, సార్ మీకు మేము నోటీసులు ఇస్తున్నాం, ఈ నోటీసులు ఏమని మీరు మీ విలువైన సామాన్లని తీసుకొచ్చుకోండి, మీ ఏమైనా రేకులు ఉన్నాయి ఏమైనా తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీకు తెలుసు కాబట్టి దీని మీద బిల్డింగ్లు కట్టకుండా కేవలం రేకులతోనే మీరు మేనేజ్ చేశారు. రేకులు మేనేజ్ చేశారంటే మీ విజన్ ఏంటో అర్థమైంది దాంట్లో. కాబట్టి మీరు ఇద్దరు తీసుకొచ్చని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. మనోళ్ళు ఏం చేశారు? వారం రోజుల పాటు జరిగింది సార్. వారం రోజుల పాటు ఇచ్చారు. మనోళ్ళు ఏం చేశారు? ఈ వారం రోజుల పాటు పెద్ద నాయకులకి 6 నెలలు 7 నెలలు అట్లా ఇస్తారు సార్. ఒక మాట చెప్తున్నా సార్ అది పర్మనెంట్ కన్స్ట్రక్షన్. వారం రోజుల పాటు అవకాశం ఇచ్చినప్పుడు సార్ ఇప్పుడు మీరు అడిగినప్పుడు నన్ను పూర్తిగా ఎందుకు చెప్పనిస్తలేదు సార్? మీరు పూర్తిగా నన్ను ఎందుకు చెప్పనిస్తలేదు? నేను చెప్తా వినండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎట్లాగో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవి తెలిసిన విషయమే. ఆ సామాన్లను భద్రపరచుకోవాలి కదా. మనోళ్ళు ఏం చేస్తారంటే ఎలాగే వచ్చినప్పుడు రానివ్వండి, ప్రాబ్లం లేదు, ఇక వచ్చిన తర్వాత ఏదో ఒకటి మేనేజ్ చేసుకుందని చెప్పి ఆ మేనేజ్మెంట్ వైపు వెళ్ళారని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. ఇది మేము చెప్తున్న విషయం కాదు, కమిషనర్ గారు ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కమిషనర్ గారు ఏమైనా ఆవేదన చెందారంటే ఒకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత దాని మీద అల్టిమేట్గా అది కూల్చేయాల్సిందే. ఆ కూల్చివేతలో భాగంగా మీరు టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఆ టైం పీరియడ్లో భాగంగా మీరు ఆ సామాన్లు బయటకు తీసుకొచ్చినంటే ఆ ఎమ్మెల్యే గారిని కలవడమో లేకపోతే లోకల్ ఆర్డీఓ గారినో అమ్మారావు గారిని ఎవరినో ఒకరు కలిసి దాన్ని ఎట్లా చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది డిలే అవుతుందని చెప్పుకుంటూ వచ్చారు. సార్ విషయం ఏంటంటే హైడ్రా మీద ఇదే వేదికలో నేను చాలాసార్లు చెప్పిన, ఇక్కడ అన్నగారు ఉన్నారు, మనం అందరం ఉన్నాం. మనం ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెరువు మీద కట్టినా అంటాం. అక్కడ డిజాస్టర్ ఎంత జరుగుతుందో మనకు తెలుసు. వాటిని కనుక ఇప్పుడు కాపాడుకోలేకపోతే మనం రేపు భవిష్యత్తులో తాగబోయే నీళ్లు కూడా మనం స్వచ్ఛమైన నీళ్లు తాగం. మన పిల్లలకు స్వచ్ఛమైన భవిష్యత్తు మనం ఇవ్వము. ఒక సస్టైనబుల్ గ్రోత్ని మనం ఎస్టాబ్లిష్ చేయము. అందులో భాగంగా జరుగుతున్న యజ్ఞం ఇది. సో కమిషనర్ గారైనా ఏవి రంగనాథ్ గారినే దీన్ని పెట్టారంటే దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వారు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు, పేదవాళ్ళ ఇల్లును కనుక కూల్చే ప్రయత్నం జరిగితే, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కనుక జరిగితే అల్టిమేట్గా వాళ్ళని 100% ఆల్టర్నేటివ్ మేము చూపిస్తాం. కానీ లేక్ వ్యూల పేరుతో మిగతా వ్యూల పేరుతో చెరువుల దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ దగ్గర లేక్ వ్యూలు ఉంటాయి సార్. అది కూడా ప్రైమ్ విల్లాల పేరుతో వాటిని మళ్ళీ ఎక్కువ పైసలు పెట్టాలి, దానికి గజానికి ఎక్కువ పైసలు పెట్టాలి, స్క్వేర్ ఫీట్కి ఎక్కువ పైసలు పెట్టాలి. సో న్యాచురల్ రిసోర్సెస్ని ఈ విధంగా వాడుకున్నప్పుడు వాటికి రెమెడీ అయితే చూడాల్సి ఉంటుంది కదా. దీనికంటే ఎక్కువ రెమెడీ గవర్నమెంట్. సరే వాళ్ళకి టైం ఇచ్చారు, ఓకే బాగానే ఉంది. వాళ్ళకి కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, నీళ్ళకి బిల్లులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, పన్నులు కూడా కడుతున్నారు ఇంటికి. కానీ కనీసం వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు టైం వేరే పెద్ద వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇదే మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి ఫాతిమా కాలేజ్ పిల్లలు చదువుతున్నారు ఏదైనా కానివ్వండి. కానీ మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు తిరుపతి రెడ్డి గారికి 4 రోజులు టైం ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు కేవలం 10 రోజులు లేదా వారం రోజులు టైం ఇవ్వడం ఏంటి? సార్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాం, ఎక్కడ వీళ్ళని వదిలేయాలి వాళ్ళని వదిలేయాలని ఆలోచన ఎవరిని వదిలిపెట్టద్దండి. అందరూ ప్రతి బీజేపీ పార్టీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఏది ఇప్పుడు సినిమాటిక్ మోడ్లో గవర్నమెంట్ కూడా ఏదో మొత్తం ఇప్పటికిప్పుడు సిస్టమ్ మార్చాలన్న ఆలోచన కూడా లేదు సార్. కానీ విషయం ఏంటంటే బేసిక్గా ఎవరైతే సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. సార్ నోటీస్ ఇచ్చిన విషయం వాస్తవం, అది దుర్గం చెరువు దగ్గర. వాళ్ళు ఏమంటున్నారు, ఇది మాకు తెలియకుండా మేము కొన్నామని అంటున్నారు. ఇన్ కేసు వారి మాత్రమే కాదు ఇంకా చుట్టుపక్కల ఎవరిదున్నా కూడా ఆ నోటీస్ పీరియడ్లో కనుక వాళ్ళు స్పందించకపోతే వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ విషయంలో సస్పెన్షన్ ఏం లేవు. ఇప్పుడు నోటీస్ ఇవ్వడానికి ఇంత ధైర్యం చేసిన వాళ్ళం కూర్చోడానికి పెద్ద అవకాశం సార్ అది దగ్గర నెల అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాము. ఇంకో విషయం ఏం చెప్తున్నాం అంటే
సరే ఇన్ కేస్ రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్న తర్వాత వారైతే ఎవరిని ఈ పార్టీని ఆ పార్టీని తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీని కూడా టోలరెన్స్ చేస్తున్నారని అయితే ఇక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నాకు తెలుస్తుంది. మా వాళ్ళని కూడా వాళ్ళు డేక్తలేరన్న విషయం మాత్రం ఫ్రాంక్, నిజంగా డేక్తలేరు. మరి ఎందుకు డేక్తలేరో తెలియదు. మా వాళ్ళు కొంతమంది రిక్వెస్ట్ చేయడానికి పోయినా కూడా పట్టించుకుంటలేరు. కొన్ని ఎగ్జాంపుల్ కూడా మీ దగ్గర ఉన్నాయి. దానా నాగేంద్ర గారు చాలా రిక్వెస్ట్ చేశారు. సో అక్కడ వర్కౌట్ కాలే, కొంతవరకు అది గొడవ దాకా కూడా పోయింది. సో విషయం ఏంటంటే సార్, వీళ్ళు తన మన అనే భేదం లేకుండా వాళ్ళు ఒక యజ్ఞంగా దీన్ని చేపడుతున్నారు. సరే మేము కూడా ఒక హ్యుమానిటేరియన్ కోణంలో మేము పార్టీగా మీకే కదా ఎఫెక్ట్ అయ్యేది. సార్ ఒకటే హ్యుమానిటేరియన్ కోణంలో రంగనాథ్ గారు సార్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటా పోదాం అనుకుంటే చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అక్కడ ఓట్ పర్సెంట్. సార్ రవి గారు మీరు ఒక కొత్త ఇల్లును కొనుక్కున్నారనుకోండి, మాట వరుసకి మీరు ఒక బోర్ వేసినా కూడా దాని నుంచి మంచి నీళ్ళు రావాలి. దాన్ని మురికి నీళ్ళు లేకపోతే కలుషితమైన నీళ్ళు వస్తే అది మనం తాగలేము, మనం వాడుకోలేము కూడా. ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతో చుట్టుపక్కల మొక్కలు మాత్రమే నాటించారు, కానీ ఆ నీళ్ళని ఎటువంటి మార్చే ప్రయత్నం చేయలే. ఇక్కడ విషయం ఏంటంటే సార్, హైదరాబాద్ అనేది మనం బతకడానికి ఉన్నప్పుడు పాపులేట్ డెన్సిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు మనం అల్టిమేట్గా ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా తాగే నీళ్ళు మంచి, లేకపోతే మనం సంపాదించిన కోట్లు ఏం చేసుకోవాలి? సో అవి బేసిక్ ఫండమెంటల్తో నిర్మించుకున్న ప్రయత్నం. దాన్ని హ్యుమానిటరీ కోణంలో మనం ఆలోచించాలి. ఇన్ కేసు పేదవాళ్ళకి అది ఇబ్బంది జరుగుతుంది అనుకున్నా కూడా ఆ విషయంలో గవర్నమెంట్ కూడా ఆలోచించాలని మేము కోరుకుంటాం. అలాగని చెప్పి ఏదో మొక్కుబడి కదా అని స్టార్ట్ చేసి మొక్కుబడి కదా అని ఆపేసే ప్రయత్నం చేసినా కూడా ఇంకా వేరే వాళ్ళు ధైర్యం చేయడానికి ముందుకు రారని చెప్పి అడుగుతుంది. హైడ్రా మీద మీరు నిజంగానే మీరు సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది, ఏది నిజంగా అవినీతిగా అవి కట్టి ఉంటే మాత్రం కూల్చేయండి, అందులో డౌట్ లేదు. అది మాది కానీ కేసీఆర్ గారు ఎవరితో కూల్చేసిన అని చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరుగా కనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ మీలాంటి వక్తలే మాట్లాడుతున్నారు. ఏంటి మీరు మీ దగ్గర ఉన్న క్లారిటీ? చాలా క్లియర్గా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, చెరువులను రక్షించుకోవాలి, కాపాడుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాయి. వాళ్ళ ఆర్డర్లు కూడా ఇస్తూ ఉంటాయి. మనం నిజంగా హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు నిజంగానే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఈ బడా నాయకులు ఎవరెవరైతే చెరువును కబ్జా చేసారో వాళ్ళందరూ కూలుస్తారని చెప్పి ఆశపడ్డాం. అట్లే ఆశపడ్డాం. కానీ ఇప్పటి వరకు ఏ బడా నాయకుని జోలి కూడా వెళ్ళలే. పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తము అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్లోనే ఉన్నది. మల్లారెడ్డి కాలేజ్ పల్లారాజేశ్వర రెడ్డి జోలికి వెళ్ళలే. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకు నోటీసులు ఇచ్చారు, దాన్ని అంతకే వదిలేసిర్రు. ఈరోజు ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్ళాలంటే దాని దగ్గరికి వెళ్ళాలని కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఏమనంటే అకాడమిక్ ఇయర్ అంటారు. ఈరోజు పేదవాళ్ళ గుడిసెలు వాళ్ళ యొక్క ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళు మనుషుల్లా కనిపిస్తలేదా? నిన్న కుకట్పల్లి ఒక 8 నెలల గర్భవతి, అయ్యా మాకు అసలు ఉండడానికే ఇల్లు లేదు, మా ఇల్లుని ఎందుకు కూలగొడుతున్నారు, కనీసం మాకు ఒక విషయం కూడా చెప్పలేరు. ఈ హైడ్రాకు సంబంధించిన అధికారులను అడిగితే శనివారం రోజు నోటీస్ ఇచ్చినామా ఆదివారం కూల్చేస్తా అంటారు. ఒక్క రోజు ఎక్కడ పోయి దాక్కోవాలి వాళ్ళు? ఎక్కడి నుంచో అద్దెకరనో పావెకరనో అమ్ముకొని వచ్చి ఈడు వచ్చి 5 లక్షలకో 10 లక్షలకో ఇల్లు కొనుక్కున్నారు. ఈరోజు ఫస్ట్ హైడ్రా చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క కబ్జాల ప్లేస్లను వెంచర్లుగా చేసి వీళ్ళకి అమ్మిన వాళ్ళని అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? వెంచర్లు చేసిన రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఈరోజు ఒక వీటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. 2 వారాలుగా రెస్ట్ తీసుకురు కదా వీళ్ళు. 2 వారాలుగా గణేష్ నవరాత్రి పేరు మీద 2 వారాలుగా హైడ్రా రెస్ట్ తీసుకుంది. ఈ 2 వారాల్లో మరి లిస్టు తయారు చేయాలి కదా. ఏ అధికారి ఎక్కడ పర్మిషన్ ఇచ్చిండు, ఏ వెంచర్ ఏ బడా నాయకుడు తయారు చేసిండు, వాళ్ళని అరెస్ట్ చేసి నువ్వు ఈరోజు చేసింటే మేమందరం మెచ్చుకునే వాళ్ళం. ఈరోజు పల్లరాజేశ్వరి కాలేజ్ కూల్చి పేదోని జోలికి రా, 100% మేమే ఒప్పిస్తాం. ఈరోజు మల్లారెడ్డి కాలేజ్ కూల్చి పేదోని దగ్గర రా, మేమే ఎంకరేజ్ చేస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఒకటి, లేకపోతే అది బడా నాయకులకు ఒకటి, పేదోనికి ఒకటి. ఇప్పుడే వాళ్ళు మాట్లాడుతున్నారు, పీసీఆర్ నుంచి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారికి అయితే హైకోర్టు స్టే ఇచ్చిందంట. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ కూడా అంతా ధనికులవే. ఈరోజు హైకోర్టులో స్టే ఇచ్చింది వాళ్ళకు. 6 నెలల వరకు వాళ్ళని ఎవరు ముట్టుకోవద్దని చెప్పి. అంటే పేదోన్ని ముట్టుకోమని చెప్పిరా మీకు? ఈరోజు నువ్వు పారదర్శకంగా చెయ్యి, 100% ఒప్పుకుంటాం. ఈరోజు ఫస్ట్ నువ్వు వెంచర్ చేసిన నాయకులను, ఆ వెంచర్ చేసిన ఒక బడా నాయకులను ఎవరెవరు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఎవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయి. అదేవిధంగా ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయి. వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళకి కూల్చు. అదేవిధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి వీళ్ళకి ఇప్పి, వీళ్ళు 5-10 లక్షలు కట్టి ఉంటారు కదా, 20 లక్షలు కట్టి ఉంటారు కదా, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వాపస్ ఇప్పించి అప్పుడు కూల్చి అప్పుడు సమాధానం చెప్పని చెప్పి హైడ్రాకి మేము కోరుతున్నాం. రైట్ బీఆర్ఎస్ పార్టీ మీరు చెప్పండి. నిజంగా హైడ్రాని మీరు ఫస్ట్ సపోర్ట్ చేశారు. రేవంత్ కేటీఆర్ది జన్వాడ ఫామ్ హౌస్లో కూడా నిజంగా ఆయన నాదే మీరు నిరూపిస్తే కూల్చేమని ఆయన కూడా అన్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇష్యూ ట్రాక్ వేరే మారిపోతుంది. చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి మరి మీరే మాట్లాడతారు? ఇదంతా కంప్లీట్గా ద్వంద్వ వైఖరి అండి. ద్వంద్వ వైఖరి ఎంత డబుల్ గేమ్. మీరు ఒకసారి చూడండి, ప్రకృతిని కాపాడదామంటారు వాళ్ళే, బాగుంది, అందరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కదా.
చెరువులను, కుంటలను, వాగులను అన్నింటినీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత మూసి సుందరీకరణ అనేది ఒక పదాన్ని తీసుకొని వచ్చారు. దానికంతా 10,000 కోట్లు ఎంతో, అది కూడా 10,000 చేశారు. కోట్లు 10,000 ఆల్రెడీ శాంక్షన్ కూడా 10,000 చేశారు. కోట్లు. శాంక్షన్ కూడా అంటే బడ్జెట్ పెట్టారు. రెండవది, ఒకవైపు ఇది చేస్తూనే మూసి అని పేరు వచ్చింది, మీరు దాన్ని ఒక పాయింట్అవుట్ చేయండి. ఓకే. మూసి ఎక్కడైతే పుట్టుతుందో వికారాబాదు అడవులలో, అనంతగిరి కొండలలో, ఆ కొండ ప్రాంతం కింది ప్రాంతం అంతా అంటే దానికి సంబంధించిన పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అందులో మన రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఈరోజు దామగుండం అడవి అని ఒకటి ఉంటుంది. దామగుండం అడవి ఉంటుంది. అక్కడ నుండి మొత్తము నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. తర్వాత అక్కడ యాక్చువల్లీ ఒరిజినల్లీ న్యాచురల్లీ మొత్తం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన మహారాష్ట్ర, కర్ణాటక ఈ సరిహద్దులు అంటే దక్కన్ ప్లేట్యూలో ఏదైతే ఉందో అక్కడ మెడిసినల్ ప్లాంటేషన్ ఉంది. ఎక్కడ కూడా లేదు అడవులలో. ఆ మెడిసినల్ ప్లాంటేషన్ ఉన్నటువంటి అడవులలో మరి న్యాచురల్ ఫారెస్ట్లో ఈరోజు నెవీకి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థను అక్కడ పెట్టించడం అనేది రేవంత్ రెడ్డికి ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఒకవైపు నువ్వు ప్రకృతి నాశనం చేయనికే నెవీని అడిగి తీసుకొచ్చి పెడతావు. కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు 10 సంవత్సరాలు. 2010లో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చినా కూడా భూ బదలాయింపులో భాగంగా ఆపడం జరిగింది కేసీఆర్ గారు. కానీ ఇప్పుడేమో ఆ అడవినేమో నాశనం చేస్తా అంటే ఒక నదీ పరివాహక ప్రాంతం ఏమో హైదరాబాద్ ప్రాంతంలో ఏమో సుందరీకరణ అంటావు, అవునా? తర్వాత మొత్తము ఈ హైడ్రాను అడ్డం పెట్టుకొని ఏమో సరే భయ్ బాగా చేస్తున్నావు అంటే ఒకవైపు చూడడానికి ఏమో మంచిగా అనిపిస్తుంది, రెండవ వైపు ఏమో ప్రజల ఆర్ధనార్థాలు చూడండి. డబ్బున్నోనికి ఒక రకం, రాజకీయ పదవులున్నోనికి ఒక రకం, యూపీఎస్సీ అధికారులకు ఒక రకం, సొంత బంధువర్గానికి ఒక రకం, కానీ మామూలు ప్రజలకు ఒక రకం. మరి ఎక్కడ ఇది న్యాయం? తర్వాత మరి మూసీ నది పేరు పెట్టుకున్నావు సుందరీకరణ, మరి మూసీ నది అక్కడ అడవులను చేస్తూ ఉంటే, అడవులను కొట్టేస్తే మూసీ నది ఎప్పుడు కూడా నదీ పరివాహక ప్రాంతం ఊటలతోటి వస్తుంది. ఊటలు, ఆ ఊటలు బంద్ అయిపోతాయి, పక్షులు తర్వాత అక్కడ జీవాలని చనిపోతాయి, జీవరాశి పర్యావరణం నాశనం అవుతుంది. 111 జీవో ఉంది, తర్వాత అక్కడ నదీ పరివాహక ప్రాంతం ఉంది, తర్వాత కనీసం 100 కిలోమీటర్స్ దూరం 70 కిలోమీటర్స్ అన్నప్పుడు ఈ 70 కిలోమీటర్లు అనేది జిహెచ్ఎంసీ పరిధి. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో అంత పెద్ద అడవిని నువ్వు నాశనం చేస్తావు అని అంటే నువ్వేం చేస్తున్నావు అసలు? అది ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ అది ఓకే అండి. ఇది హైడ్రా అనేది హైడ్రాలోనే మీ అవ్వండి, ఇవన్నీ తప్పు కదా. మరి మల్లారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరుంటే ఏందండి? మల్లారెడ్డి ఉంటే ఆయన ఓపెన్ గా కేసీఆర్ గారు అన్నారు మాది ఉంటే ప్రూవ్ చేస్తే తీసేయండి అని చెప్పాడు. నేను నిలబెట్టి సార్ నేను నిలబెట్టి లోపాయకారి ఒప్పందం ఏమైనా జరిగిందా అని చెప్పి మా డౌట్. కేటీఆర్ గారు దీంట్లో మేము ఏమంటున్నామంటే కోర్టును అడ్డం పెట్టుకుని ఎట్లా చేస్తారంటే కోర్టును కూడా మీరు మ్యానిపులేట్ చేస్తున్నారా? మరి లేదా కోర్టును కూడా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారా? మరి ఇన్ కేస్ మల్లారెడ్డి గారు ఎంకరేజ్ చేసినాయి మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాడు దాంట్లో. సో అందులో హాస్పిటల్స్ లేవా? ఏదైనా కావచ్చు. ఇప్పుడు విద్యార్థులతో స్టూడెంట్స్ తో కనెక్టివిటీ ఉన్న అంశాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు సరే మళ్ళీ ఇంకొక బిల్డింగ్ షిఫ్ట్ చేయొచ్చు కదా. వెంకట్ గారు ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంటున్నా. ఒక్క నిమిషం అండి, పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆయనదైనా ఈయనదైనా మీరు ఇంకొక బిల్డింగ్